జిల్లా పెనుగొండ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. భారీ జనసంద్రం మధ్య ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పెనుగొండ పట్టణంలోని రామభద్రాలయం ఆలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గజమాలతో టీడీపీ కార్యకర్తలు సవితను సన్మానించారు. అనంతపురం జిల్లా వాసులకు ఉపాధి అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని సవిత అన్నారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయిందని విమర్శించారు. ఒక అడుగు రోడ్డు వేసిన పాపాన పోలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉపాధి లేని మండలాల్లో మహిళల ఉపాధి కోసం గవర్నమెంట్స్ ఏర్పాటు చేస్తామని సవిత హామీ ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వేశాను. అది నామినేషన్ కార్యక్రమం లాగా లేదు, విజయోత్సవం కార్యక్రమం లాగా ఉంది. ఎందుకంటే అసలు ఊహించని జనం వేలాది మందిగా స్వచ్ఛందంగా రావడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశంలోనే అభివృద్ధి జరిగింది, జరగబోయేది కూడా తెలుగుదేశంలోనే అనే విషయం పెనుగొండ నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్రానికి అర్థమైపోయింది. ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా మా నియోజకవర్గానికి రూపురేఖలు మారుస్తానని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఉపాధి చూపించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇంకా ప్రతి చెరువుకి సాగునీరు అందిస్తాం, ప్రతి ఇంటికి కొలాయి అందిస్తాం.